హైడ్రా అనేది ఈ రోజు వర్షాలు వస్తే నిమిషాల మీద రోడ్ల మీద కూలిన చెట్లను అడ్డు తొలగిస్తున్నారు. నిమిషాల మీద మీకు కట్టైన మీ కాలనీలకు రాని కరెంటును పునరుద్ధరించే పని చేస్తున్నారు. రోడ్ల మీద నిలబడ్డ నీళ్లను ముందుగానే టెక్నాలజీ వాడి ఏ ప్రాంతంలో 5-6 గంటల తర్వాత ఒక రోజు ముందే ఎక్కడ వర్షం అత్యధికం ఉంది అని అంటే ఆ ఏరియాలో హైడ్రా సిబ్బంది అందరూ సంసిద్ధంగా ఉండి ట్రాఫిక్ను స్ట్రీమ్ లైన్ చేయడమే కాదు, వరదలు వస్తే ఎట్లా ఎదుర్కోవాలి, బురదలో ఎవరైనా చిక్కుకుంటే వాళ్ళని ఎట్లా కాపాడాలి అనే ప్రణాళికలు కూడా ఈ రోజు హైడ్రా సిబ్బంది నిరంతరం పనిచేస్తుంది. ఇటు సిటీ శివారు ప్రాంతాల్లోనూ వర్ష బీభత్సం సృష్టించింది. నాగారం, దమ్మాయిగూడెం, పోచారం, ఘట్కేసర్లో ఈదురుగాలుల వర్షం కురిసింది. పలుచోట్ల భారీ వర్షానికి కరెంటు సరఫరా నిలిచిపోయింది. సిచ్యువేషన్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది సార్. టోటల్ గా వెహికల్స్ అంతా మునిగిపోయడం జరుగుతుంది. మరోవైపు హైదరాబాద్ లోని కృష్ణానగర్, బంజారాహిల్స్, మాదాపూర్, మణికొండ రోడ్లపైకి వరద పోటెత్తడంతో హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరద కాలు వల్ల మారిపోయాం మన రోడ్స్ అన్ని ఒక పక్కన మనం చూసుకుంటే. సో అలాంటి సిచ్యువేషన్ లో ట్రాఫిక్ లో చాలా మంది చిక్కుకుపోయారు. రోడ్లపైకి పూర్తిగా వరద నీరు చేరిపోయింది. అసలు నడక సాగించడానికే వీల్లేదు. వాహనాలు కూడా నీళ్ళలో వెళ్తున్నప్పటికీ వాహనాలు మొరాయిస్తున్న పరిస్థితి. ఎక్కడికక్కడ ఒక్క చోట అని కాదు, నగరం మొత్తం కూడా ఇదే పరిస్థితి. ఏర్పడింది. అనేక చౌరస్తాలు పూర్తిగా జలమయమయ్యాయి. అసలు ముందుకు సాగలేనటువంటి పరిస్థితి. భారీ వర్షం కురవడంతో నగరమంతా కూడా అతలకుతలం అయిపోయింది. ఎదురుగాలులతో కూడినటువంటి వర్షానికి రోడ్ల మీద చాలా చోట్ల చెట్లు కూలిపోయాయి.